Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. Sorry for my morning voice. యాక్చువల్లీ లేచి నేను 1 అవర్ అయింది. టెక్నికల్గా ఇది 5 AM మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేచిన వెంటనే వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫుల్ జోష్తో లేచినాను. సో లేచేసరికి నేను అనంతపూర్ నుండి బెంగళూరుకి వచ్చాను కదా, కెమెరా కనపడలేదన్నమాట. సో టెక్నికల్గా ఇది 5 AM నేను లేచింది 5 AMకే, కానీ ఇప్పుడు అయిందే 6 AM. ఎందుకంటే సో ఒక హాఫ్ అన్ అవర్ బ్రష్ చేస్తూ ఆలోచించాను కెమెరా ఎక్కడ పెట్టాను అని చెప్పేసి. బ్రష్ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు అంతా వెతికాను అనమాట. కెమెరా ఎక్కడుంది అవును కనపడడం లేదు, ఎక్కడ పెట్టాను లాస్ట్ ఎప్పుడు చూసాను అని చెప్పేసి. సో కాసేపటి తర్వాత దర్శన్ లేచి వచ్చాడనమాట. ఎందుకంటే దర్శన్ కూడా తన మార్నింగ్ రొటీన్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఫుల్ జిమ్ ఫ్రీక్ అయిపోయినాడు కాబట్టి మార్నింగ్ వాక్కి వెళ్తాడు దర్శనం. సో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఓకే కార్లో ఉన్నట్టుంది, ఐ థింక్ కార్ డాష్ బోర్డ్లో పెట్టిండేది గుర్తొచ్చింది. ఎట్లో అదన్నా గుర్తొచ్చింది. యూజువల్గా అయితే నాకు అది కూడా గుర్తురాదు అనమాట, లాస్ట్ మనం కెమెరా ఎప్పుడు చూసినామని చెప్పేసి. సో అట్లా 1 అవర్ వేస్ట్ అయిపోయింది అనమాట. 5కి స్టార్ట్ అవ్వాల్సిన వ్లాగ్ 6కి స్టార్ట్ అయింది. బట్ నా 5 AM అయితే 5 AM. అండ్ 5 AMకి లేచినా కూడా నేను పెద్దగా 6 వరకు పెద్ద చేసేది ఏమి ఉండదులేండి. జస్ట్ ఈ ఐస్ రోలర్ మసాజ్. సో అట్లా ఒకటి 2 స్టెప్స్ మిస్ అయింటాయి. ఎందుకు జోహి 5 AMకి లేస్తున్నావు, మొత్తం రొటీన్ గుడ్ గర్ల్ రొటీన్ చేంజ్ అయిపోయిందా అంటే అంత లేదు, నాకు యాక్చువల్ నిద్ర పట్టట్లేదు అనమాట. యాక్చువల్గా నాకు నిద్ర రావట్లేదు గైస్. 5 o'clockకే కరెక్ట్గా మెలకు వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. అందుకే ఇంకా 5 AM మార్నింగ్ రొటీనే షిఫ్ట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 15 days అయింది. బట్ నైట్ తొందరగానే నిద్ర వస్తుంది. నైట్ అరౌండ్ 10:30, 11 అంతా ఇంకా మేము ఎక్కడైనా బయటకు వెళ్ళి ఉంటాం కదా, ఒక్కొక్కసారి మూవీస్కి అట్లా వెళ్ళి ఉంటాము. 10:15కి 10:30కి అంతా ఇట్లా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయన్నమాట. ఇంతకుముందు నేను 1-2 మీకు తెలుసు కదా నా రొటీన్. సో 1 o'clock 2 o'clock అయినా ఎడిట్ చేసి పడుకునేదాన్ని. ఇప్పుడు నా ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేసుకున్నాను గైస్ నేను. సో అదనమాట. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ కదా, అట్లీస్ట్ ఐఎమ్ గెటింగ్ 7 to 8 hours స్లీప్ వస్తుంది అనుకుంటాను. నేను కౌంట్ చేసుకోలేదు ఎప్పుడు. యూజువల్గా అయితే ఐ డోంట్ గెట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఇంతకుముందు అయితే 5 hours, హార్డ్లీ 6 hours అట్లా ఉండేది అనుకుంటా. ఇట్ డిపెండ్స్. ఎడిటింగ్ నైట్ చేయడం వల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ అనుకునేదాన్ని, కానీ మార్నింగ్ టైం దొరకదు. కానీ ఇప్పుడు టైం తీసుకొని మరీ చేయాల్సి వస్తుంది. యా, బట్ మార్నింగ్ లేవడం వల్ల ఇట్ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ టైం పని ఉండే వాళ్ళకైతే. కానీ నా అలాగే ఎక్కువ పని లేని వాళ్ళకైతే బోర్ కొడుతుంది. సో అందుకే ఇట్లా ఐస్ రోలర్ మసాజ్లు కొంచెం టైంపాస్ చేస్తాను. అండ్ ఐ ఆల్సో రీడ్ బుక్. ఈరోజు ఆల్రెడీ టైం అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రీడ్ బుక్. సో ఇప్పుడు నేను చూపించబోయే స్కిన్ కేర్ చాలా స్టబ్బర్న్ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేదంటే మీకు కొంచెం స్కిన్ డల్ కనిపిస్తున్నా, యాక్నే స్కార్స్ ఉన్నా, సో కొంచెం స్కిన్ మంచిగా డల్నెస్ అంతా పోయి బాగుండాలనుకున్నా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ కిట్ ఏంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ కిట్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మంచి కాంబో అనమాట, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇందులో మనకు ఒక ఫేస్ వాష్ వస్తుంది, ఫేస్ ప్యాక్ వస్తుంది, అలాగే ఫేస్ సీరం కూడా వస్తుంది అనమాట. సో అవి ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్కిన్ కేర్లో స్టెప్ ఏంటి, మనకు ఫేస్ వాషే కదా. సో నేను ఇక్కడ ఫేస్ వాష్ అయితే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదా, డార్క్ స్పాట్స్ అంతా కొంచెం రెడ్యూస్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది 100% న్యాచురల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో మంచిగా pH లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట మనం దీన్ని యూజ్ చేసే కొద్దీ. అండ్ చాలా చాలా జెంటిల్ ఉంటుంది అనమాట, సోప్ ఫ్రీ కూడా ఉంటుంది మనకి ఇది. అండ్ ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేశారనమాట ఇందులో. సో దానివల్ల మనం డే టు డే బేసిస్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి నేను డెఫినెట్లీ ఫేస్ ప్యాక్ కూడా దీన్ని వీక్లీ 2 times వరకు మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్. సో దీన్ని నేను చెప్పినట్టే వీక్లీ 2 times అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం హోమ్ మేడ్ వర్సెస్ ఈ ఫేస్ ప్యాక్ తీసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇది కూడా. ఎందుకంటే ఇది మనకు కోల్డ్ ప్రెస్డ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేయబడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ పసుపు స్టెయిన్స్ అనేది అవ్వడము అలాంటిది ఏం ఉండదన్నమాట. సో ఇది కూడా చాలా రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. అండ్ డెఫినెట్గా మనము ఫేస్కి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా అవన్నీ నీట్గా రిమూవ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ది స్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ద కిట్ అనే చెప్పొచ్చు. అండ్ నేను ఆల్మోస్ట్ 3 months నుండి యూస్ చేస్తున్నాను ఈ ఫేస్ సీరమ్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను కదా ఈ ఫేస్ సీరమ్ గురించి. సో దిస్ ఈజ్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ అనమాట. సో
ఇది కూడా టు బి ఆనెస్ట్ చాలా మంచిగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అండ్ నేనేం చెప్తానంటే ఈ కిట్ అనేది ది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ ప్లస్ నేచర్ అని చెప్తానమాట. ఇందులో మనకు 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటాయి అండ్ 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు 2% నయాసినమైడ్ ఉంటుంది. దానివల్ల మనకు పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా రెడ్యూస్ అయిపోయి తర్వాత స్కిన్లో మంచి గ్లో ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో దానివల్ల మనం దీన్ని కూడా రెగ్యులర్ బేసిస్లో మార్నింగ్ నైట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే మర్చిపోకుండా డెఫినెట్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంటైర్ రేంజ్లో మనకు యూస్ చేసింది స్వరాస టర్మరిక్ అనమాట. దానివల్ల చాలా న్యాచురల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మన స్కిన్కి. అండ్ నాకు హిమాలయాలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే సస్టైనబిలిటీ కమిట్మెంట్ టువర్డ్స్ నేచర్ అనమాట. బికాజ్ మనకి కిట్లో ఒక మంచి జూట్ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో అది మనకు చాలా సస్టైనబుల్ మెటీరియల్తో తయారు చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ కిట్ బాక్స్ ఏదైతే ఉందో అది రీసైకిల్డ్ ప్లాంట్ ఫైబర్తో తయారు చేశారనమాట. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఈ జూట్ బ్యాగ్లో నేనైతే మొత్తం మేకప్ ఏమైనా ఉన్నా లేదంటే నీట్గా ఫేస్ స్కిన్ కేర్ ఏమైనా ఉన్నా కూడా క్యారీ చేసేకి చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అండి. నేను మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ మనకు ప్రోడక్ట్స్ అయితే ఎక్స్క్లూజివ్లీ అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట విత్ ఎగ్జైటింగ్ లాంచ్ ఆఫర్స్ అప్ టు 30% ఆఫ్ వస్తుంది. నేను లింక్స్ ఇచ్చుంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఐ థింక్ దర్శన్ కూడా లేచినట్టున్నాడు గైస్. లేచి ఆల్రెడీ రెడీ కూడా అయిపోయాడు. ఓ మై గాడ్, హాయ్. గుడ్ మార్నింగ్. నువ్వెందుకు నాతో పాటు ఇంత తొందరగా లేస్తున్నావు? వాకింగ్. నీ హెయిర్ స్టైల్ బాగుంది దర్శన్, ఇదే కంటిన్యూ చేసేద్దామా? దర్శన్ అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుండి బియర్డ్ తీపించుకోవాలి, నేను ఫుల్ ఫేస్ అంతా కొంచెం స్పా చేయించుకోవాలి అనుకున్నాడు కానీ అది అవ్వడం లేదు. ఐ థింక్ ఈరోజు కూడా ఇద్దరం ఫుల్ బిజీ, రేపు కూడా ఇద్దరం ఫుల్ బిజీ. మీరు ఆ వ్లాగ్స్ అన్ని తర్వాత చూస్తారు కాబట్టి ఈ 2 days కొంచెం కష్టం గైస్ వెళ్ళడం నీ సోకుల్కి. హలో మై బాయ్, ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే, వాట్ హార్డ్? ఒక 2-3 days నీ గడ్డం అట్లే వదిలే, ఏం కాదు కానీ ఇంకా 1 hour నువ్వు మాయం అయిపోతావా ఇంట్లో నుంచి ఇప్పుడు? ఓకే, వెళ్ళే ముందర నా 1 hour కాదు అంటే 1 hour అంటే ఈ 1 hour ఒకటే కాదు, ఈవినింగ్ మళ్ళీ జిమ్కి వెళ్తాడండి. ఎస్, ఇప్పుడు మార్నింగ్ ఎందుకంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తానండి. మీరు ట్రై చేయడం లేదా జూహి అనద్దండి, నేను కూడా ట్రై చేస్తానండి గైస్. కానీ నేను మార్నింగ్ వెళ్ళడం లేదు ఎందుకంటే మార్నింగ్ నాకు వేరే పనులు ఉంటాయి కాబట్టి. వంట ఎవరైనా వింటే ఓ మై గాడ్ జూహి వంట అనుకుంటారు. కాదు గైస్, ఖచ్చితంగా వంట వాళ్ళు వస్తారు కానీ మనం చేసే పనులు మనం ఉంటాయి. ఎవరు లేకపోతే సండే అయితే నాకు జూహి ఎంత మంచిగా చేసిస్తుందంటే చికెన్, నాన్ వెజ్, పొద్దున ఇడ్లీలు. సండే దర్శన్కి చాలా ఇష్టమైన రోజు. అండ్ సండే నేను కూడా ఏం వర్క్స్ ఉన్నా కూడా ఎలాగో మా ఉషా గారు రారు కాబట్టి నేను చేసుకుంటాను గైస్. మొత్తం అన్ని కూడా పక్కన పెట్టేసి వర్క్స్ అన్ని. సో ప్రస్తుతానికి మిస్టర్ దర్శన్ గారు పెట్టేసి కాదు, నేను తిడతానని. వాట్ ఏ జోక్. అవునా, అయ్యో భయం వేస్తుంది దర్శను. భయపడద్దు పాప, ఇట్స్ ఓకే. నాకు కోకోనట్ వాటర్ ఓపెన్ చేసిస్తావా? అది కూడా ఓపెన్ చేయాలా? ఎస్. ఓకే, బిల్డప్ గైస్, రోజు ఓపెన్ చేసి ఇస్తాడు, కెమెరా పట్టుకుంటానే ఒత్తే బిల్డప్ ఇస్తాడు అంతే. మార్నింగ్ టైంలో నేను ఇంకొకటి ఇంక్లూడ్ చేసుకోండి ఏంటంటే ప్రాణాయామం. ఆల్మోస్ట్ ఒక 7:30, 8కి అట్లా స్టార్ట్ చేసి ఒక 5 minutes అయినా చేయడానికి ట్రై చేస్తున్నాను డైలీ. కొంచెం మెడిటేషన్ అవ్వచ్చు జస్ట్ టు కీప్ మై మైండ్ కామ్. అండ్ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తామో ఆ ఫ్రెష్ ఎయిర్కి చేస్తుంటే నాకు ఇంకా బాగా మోటివేషన్ వస్తుందన్నమాట. అండ్ చాలామంది అంటారు మెడిటేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వీ కెన్ ఫోకస్ మచ్ మోర్ ఆన్ ఫ్యూ థింగ్స్ అని చెప్పేసి. సో అందుకే నేను ట్రై చేస్తున్నాను చేయడానికి. అండ్ ఈవినింగ్ టైమ్స్ కూడా నాకు డైరెక్ట్గా మా ట్రైనరే వచ్చి చేపిస్తూ ఉంటారనమాట ప్రాణాయామం అంతా. సో ఇదంతా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వన్స్ నేను కొంచెం బెటర్ అయిన తర్వాత మీకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. లేటర్ ఆన్ దర్శన్ గేవ్ మీ కోకోనట్ వాటర్. సో అక్కడే కూర్చొని కాసేపు హ్యాపీగా ఐ జస్ట్ థింక్ అబౌట్ వాట్ టు డూ.
ఇటు సైడ్ బాల్కనీలో కరెక్ట్గా ఇంకా 6 ప్లాంట్స్ బతికే ఉన్నాయి గైస్. అండ్ ఇవి నాకు తెలిసి ఇంకా లాంగ్ టైం వచ్చేలాగానే ఉన్నాయి, అంత తొందర చచ్చిపోయేలాగా లేవు. ఐ హోప్ అసలు చచ్చిపోకూడదు అనుకుంటున్నాను. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఈ ఏసీ గాలి వల్ల. 2 ఉన్నాయి మొత్తం మనకి. ఇటు సైడ్ మీరు ఈ పైన చూసుకుంటే అట్లాంటివి 2 ఉన్నాయి అనమాట. సో ఆ రెండిటి వల్ల మొత్తం ఏసీ హీట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా, సో దానివల్ల చచ్చిపోతాయి అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది హాల్, గెస్ట్ రూమ్ ఏమి ఎక్కువ ఆన్ చేయము, ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి. బట్ హాల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ థింక్ 24 అవర్స్లో మేము పడుకున్నప్పుడు తప్పించి మిగతా అవర్స్ అన్నీ ఆన్లోనే ఉంటుంది. ఆ వేడి గాలికి అటు సైడ్ ఉండేటి సెన్సిటివ్ ప్లాంట్స్ చచ్చిపోయినాయి. సో ఇవైతే నాకు తెలిసి చాలా గట్టి ప్రాణాలు, అందుకే ఇంకా బతుకున్నాయి గైజ్. అండ్ నేను కూడా ఇంట్లో ఒక 2 వీక్స్ లేనప్పుడు దర్శన్ టేక్ కేర్ చేస్తాడు. అండ్ మా హౌస్ హెల్ప్, సో ప్లాంట్స్కి వాటర్ అంతా కూడా తనే పెడుతున్నారు అనమాట ఇప్పుడు. సో షీ ఈస్ టేకింగ్ కేర్. అటు సైడ్ అయితే ఇంకా 2 ఉన్నాయి. అండ్ మమ్మీకి కూడా చెప్పేసినాను ఇవన్నీ నేను ఇంకా కొత్తవి తీసుకురాను, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ డై. ఇక్కడ తెచ్చిన తర్వాత చచ్చిపోయాయి అనే ఫీలింగ్, గిల్ట్ నాకు ఉండకూడదు. సో అందుకే ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఉండని, ఇంకా లేదు అంటే పాట్స్ అన్ని తీసి అనంతపూర్కి పంపిస్తాను. సారీ ఇఫ్ యూ కెన్ హియర్ కన్స్ట్రక్షన్ నాయిస్, ఎందుకంటే మనకు బెంగళూరులో ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. పక్కన ఏదో ఐ థింక్ మెడికల్ కాలేజ్ కడుతున్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఐ విల్ ఎంజాయ్ దిస్. Guys, look at this sweaty person. Chee, stinky. ప్లీజ్ నేను స్నానం చేసిన పూజ చేయవద్దు. స్నానానికి పో అంటే కాసేపు కూర్చొని పోతా అంటున్నాడు. చూడండి సగం టీషర్ట్ అంతా స్వెట్ అయిపోయింది. చూసుకొని అసలు 2 సార్లు వర్కౌట్ ఇంత సడన్గా చేయొచ్చా? ఏం కాదా అంటే మార్నింగ్ 90 minutes అట్లా వాక్ చేస్తాడు. 1 hour 90 minutes టోటలా? ఈవినింగ్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ చేస్తావు కదా, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేసి మళ్ళీ వర్కౌట్ చేసి స్ట్రిక్ట్ అండి. అండ్ గెస్ వాట్, దర్శన్ లైఫ్లో ఎప్పుడు ఓట్స్ లాంటివి తినలేదు అనమాట. హలో, ఓట్స్ కిచిడి అట్లాంటివి తిన్నావాను? ఓట్స్ కిచిడి, అవన్నీ ఓకే, కానీ ఓట్స్ కిచిడి తిన్నావా? లేదు. ఓట్స్ ఉప్మా తిన్నావా? లేదు, తినలే. ఓకే, ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం దర్శన్ ఓట్స్ కిచిడి తింటా అన్నాడు. ఎందుకు? నాకు మంచి బాడీ రావాలా అంటున్నాడు గైస్. చూద్దాం. బాడీ గురించి కాదు అది, ఆల్మోస్ట్ మెయిన్ ఏమంటే బాడీకి ఫైబర్నెస్ వస్తుంది. ఓకే, సో అన్ని ఫ్యాట్స్ అన్ని తగ్గిపోయి ఓట్స్ అందరూ చెప్పేది ఓట్స్ తినండి, ఓట్స్ తినండి. ఓట్స్ లో ఎట్లా తినాలా, ఎంత తినాలా, మెయిన్ ఓట్స్ తినేది కాదు. ఓకే, ఇట్స్ మినిమల్ అమౌంట్ 80 to 100 grams మాక్సిమం. ఓకే, అలాంటి వాళ్ళకి మీకైతే ఒక 60 grams 50 grams అంతే. ఓకే గైస్, ప్రస్తుతానికి మనం డైట్లో లేం కాబట్టి నేను కూడా ఓట్స్ కిచిడి నాకు ఇష్టం. బేసిక్గా నేను ఉన్నా లేకపోయినా ఓట్స్ కిచిడి రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ 1-2 సార్లు అన్నా చేయించుకుంటా ఉంటాను. సో ఈరోజు నాతో పాటు దర్శన్ కూడా ట్రై చేస్తాడు. హోప్ హీ లైక్స్ ఇట్. అట్లీస్ట్ కొత్త ట్రై చేస్తా అంటే నాకు ఈజీ అవుతుంది. డోంట్ టచ్ చీ ప్లీజ్. యాక్చువల్గా అయితే ఈ టైంకి అంతా నాది పూజ అంతా కూడా అయిపోయేది, కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది. ప్లస్ నాకు దాంతోపాటు కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కంప్లీట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చూస్తున్నాను ముందు రోజు ఏమైనా పెండింగ్ వర్క్ ఉందా అని. అండ్ ఈ లోపల మా కుక్ కూడా వచ్చారు కాబట్టి తను నాకు ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్, ఈ మధ్య కొంచెం ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగుతున్నాను మార్నింగ్. సో వన్స్ కోకోనట్ వాటర్ అయిపోయిన తర్వాత ఒక 1.5 hour అట్లా గ్యాప్ ఉంటుంది అనమాట. సో కొంచెం ఎనర్జీ కోసం ఐఎమ్ హ్యావింగ్ ఆరెంజ్ జ్యూస్. లేటర్ ఆన్ ఈ రోజుకి అయితే ఓట్స్ కిచిడి చేయమని చెప్పాను, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో దర్శన్కి అది నచ్చుతుందో లేదో కూడా తెలీదు, జస్ట్ ట్రై చేపిస్తున్నాను. సో ఓట్స్లో డిఫరెంట్ వెరైటీస్ అన్నీ మా వంటవాడే చాలా మంచిగా చేస్తారనమాట. సో కొంచెంగా హెల్దీ రెసిపీస్ అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓట్స్ కిచిడి ఫస్ట్ టైం బాగుంది కదా, అందుకే టేస్ట్ చూడాల ఫస్ట్, ఊరికే జడ్జ్ చేయకూడదు. ఓకే,
ఇప్పటి నుండి వర్డ్స్ అన్నీ ట్రై చేస్తాండు. హౌ ఇస్ ఇట్? చట్నీ కావాలన్నా ఉంది. వద్దా? ఈ పెప్పరే పెప్పర్ తినల్లా కొంచెమన్నా. ఆ నోటికి వస్తేనే ఏదో ఒక రకమైన పెప్పరా? పెప్పర్ తిను, ఏమవుతుంది, మింగేసి. టైమ్ 11:45 అవుతుంది. ఇప్పుడే పూజ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అయితే మార్నింగే కంప్లీట్ అయిపోతుంది, బికాజ్ మార్నింగ్ నాకు చాలా టైం ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈరోజు ఆఫ్టర్నూన్ చేయాల్సిన ఎడిటింగ్ అంతా మార్నింగ్ చేయాల్సి వచ్చింది, బికాజ్ బ్రాండ్కి కొంచెం అర్జెంట్ ఉంది అంటే ఇప్పుడే కంప్లీట్ చేసేసాను అనమాట. అందుకే ఇంకా పూజ అంతా కొంచెం లేట్ అవుతుంది, బికాజ్ ముందైనా చేస్తా, హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చే ముందైనా చేస్తా, లేదంటే హౌస్ హెల్ప్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అయినా చేస్తాను అనమాట. సో దట్ ఏం డిస్టర్బెన్స్ అంతా లేకుండా ఉంటుంది, ఇల్లంతా కూడా క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ షార్ట్ వీడియో కామెంట్స్ కింద ఇంకొకటి డౌట్ అడిగేది ఏంటంటే, నన్ను సో హౌస్ హెల్ప్ రాకముందే మీరు చేస్తూ ఉంటారు కదా పూజ, అప్పుడు హౌస్ అంతా క్లీన్ చేసుకుంటారా మీరు అని చెప్పేసి. ఇల్లు అంతా క్లీన్ చేయను, కానీ పూజ రూమ్ వరకు అయితే మొత్తం క్లీన్ చేస్తాను. స్వీపింగ్, మాపింగ్ ఇదంతా చేసేసుకుంటాను అనమాట, మొత్తం ఇక్కడ ఒకటే. సో 1 minute, ఎవరో వచ్చారు. ఐ డోంట్ నో, ఎవరో ఫ్లవర్స్ అండ్ కేక్, కంగ్రాచులేషన్స్ అని కేక్ ఇచ్చిపోయినారు. ఐ డోంట్ నో వై. దర్శన్కి చెప్తాను, మనదో పక్కింటి వాళ్ళదో తెలియదు, దర్శన్ కొద్దిసేపు అట్లనే పెట్టు, మళ్ళీ ఎవరైనా తీసుకుంటే వచ్చి అడిగితే కూడా ఇబ్బంది అవుతుంది. నేను లవ్ చేస్తున్నా కదా. అయ్యో, ఈ దర్శన్ ఏమంటాడు తెలుసా, నా కోసం వచ్చింటుందిలే, ఎవరో అమ్మాయి నాకు పంపించింటుందిలే అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడో. అంత సీన్ ఏం లేదు, ఎవరికో వచ్చింటుంది, బై మిస్టేక్ మనకి ఇచ్చినారని మన ఫీలింగ్. సో కాకపోతే మనం ఆల్రెడీ ఓపెన్ చేసి కూడా చూసినాము. వాసన చూడొద్దు, కనీసం ఆ ఫ్రెష్ స్మెల్ అయినా వాళ్ళకు ఉండని, ఎవరు పంపించినారో ఏమో అక్కడ పెట్టాయి అంటే అది స్మెల్ పోతుందా? అట్లా కాదు, ఫ్లవర్స్ అట్లా స్మెల్ చూడకూడదు తెలుసా. తీయద్దు దర్శన్, డోంట్. ఈవినింగ్ వరకు వెయిట్ చేయి, ఎవరిది కాకపోతే మందని ఫిక్స్ అయిదాము. ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చేసేయి. నేను పూజ చేద్దాం అనుకుంటా అంటే, సో అంత లోపలే ఇవన్నీ వచ్చింది కాబట్టి చూసినాం. ఐ డోంట్ నో ఎవరిదో, హోప్ ఎవరిదన్నా అయితే మన ఇంటికి వచ్చి అడిగితే మనం ఇచ్చేద్దాము. సో ఏదో చెప్తా ఉంటే గైజ్, నేను హౌస్ అంతా క్లీన్ చేయను, ఓన్లీ పూజ రూమ్ వరకు స్వీపింగ్, మాపింగ్ అంతా చేసుకుంటాను. అండ్ సెకండ్ డౌట్ ఏంటంటే, ఇక్కడ పూలన్నీ నిన్న పెట్టిండే పూలు ఇవన్నీ, సో అవన్నీ ఏం చేస్తారు రోజు అని చెప్పేసి, అవన్నీ ఏం చేస్తానంటే ఇట్లా డస్ట్బిన్ కవర్ ఒకటి తీసుకుంటాను. డస్ట్బిన్ కవర్ తీసేసుకొని దాంట్లోకి వేసి బయట పెట్టేస్తాను అనమాట. బయట పెడితే కింద మెయింటెనెన్స్ వాళ్ళే మొత్తం తీస్తూ ఉంటారు కదా, సో అందరు అలాగే పెడుతూ ఉంటారు. అందరు పెట్టే దగ్గరే నేను పెడుతూ ఉంటాను, వాళ్ళు వచ్చి తీసేస్తారనమాట. రోజు తీసుకెళ్ళిపోతారు ఫ్రెష్గా. సో వాళ్ళు తీసుకెళ్ళి కింద ఒకటి సపరేట్ ఉంటుంది, అక్కడ వేసేస్తూ ఉంటారనమాట మొత్తం అన్నీ కూడా. అండ్ ఇంకొకటి, పూలకి రోజుకి ఎంత అవుతుంది అని ఇంకొక క్వశ్చన్ అడిగారు, థర్డ్ క్వశ్చన్. సో డైలీ ఐ థింక్ అరౌండ్ ఒక 470 దగ్గర నుండి 500, ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అప్రాక్సిమేట్గా పర్ మంత్కి 15,000 అవుతుందండి, ఓన్లీ ఫ్లవర్స్కి ఒకటే. నాకు ఐ నో దట్స్ ఎ లాట్, కానీ మమ్మీ వాళ్ళకి కూడా 15,000 నుండి అక్కడ 20,000 అట్లా అయితే ఉంటుంది అనమాట పర్ మంత్ పూలకు ఒకటే. అండ్ నాకు కూడా ఇంచుమించుగా అంతే అవుతుంది, ఎందుకంటే సేమ్ అమౌంట్లో ఫ్లవర్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి. ఎస్, డైలీ చేంజ్ చేస్తాను పీరియడ్స్ వచ్చినప్పుడు తప్పించి. సో నాకు ఈ ఓపిక ఎప్పటికీ ఉండాలని ఆ దేవుడిని ప్రే చేస్తాను గైజ్ నేను, ఎందుకంటే ఐ లవ్ టు డూ పూజ మార్నింగ్ అవర్స్లోనే. ఇవన్నీ మొత్తం నిన్నటి పూలు తీసేసినాను. అండ్ ఇవి ఫ్రెష్ పూలు ఈ రోజువి. సో యాక్చువల్గా చామంతి మాలలు ఉంటాయన్నమాట, దాంతోపాటు 250 grams రోజెస్, 250 grams చామంతి పూలు, విడి పూలు. అండ్ దాంతోపాటు 2 మూరలు మల్లెపూలు అడుగుతాను. సో 2 మూరలు మల్లెపూలు ముందు బాగా ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ ఒక్కొక్క రోజు ఇస్తున్నారు, ఇంకొక రోజు ఇవ్వడం లేదు. ఒకవేళ అది ఒక రోజు ఇవ్వకపోయినా ఎక్స్ట్రా చేమంతి పూలు కానీ అట్లా ఇచ్చేస్తారనమాట, హారాలే. సో దట్ అది కరెక్ట్గా టాలీ అవ్వాలని చెప్పేసి రోజుకి. అండ్ నేను రోజు ట్రాక్ పెట్టుకుంటూ ఉంటాయి, ఏ రోజు తీసుకున్నాను ఏ రోజు తీసుకోలేదని చెప్పేసి, బికాజ్ ఒక్కొక్క రోజు ఇక్కడ ఉన్నాం కదా, ఇంటికి వెళ్తూ ఉంటాము. సో ఎన్ని డేస్ తీసుకున్నానని కౌంట్ ఉండాలి కాబట్టి రోజు టిక్ పెట్టి నేను, వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ మనం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. అండ్ ఈరోజు అన్ఫార్చునేట్గా మల్లెపూలు లేవు, అండ్ దాంతోపాటు రోజెస్ విడిపూలు లేవు, దానికి బదులు చేమంతి పూలు ఎక్స్ట్రా ఇచ్చేసారనమాట. మల్లెపూలు లేకపోతే ఐ ఫీల్ ఎ లిటిల్ డిసప్పాయింటెడ్. ఎన్ని పెట్టినా కూడా కొంచెం అమ్మవారికి మల్లెపూలు అంతా పెడితే బాగుంటుంది కాబట్టి. ఎస్, లెట్స్ డూ పూజ.
అండ్ ఇప్పుడు మార్నింగ్ లేవడం వల్ల నేను నోటీస్ చేసిన పర్సనల్గా కొన్ని చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నా పనులన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి, ఫాస్ట్గా అవుతున్నాయి, ప్లస్ హడావిడి లేకుండా అవుతున్నాయి అనమాట. ఇంతకు ముందు అయితే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక 2-3 షూట్స్ ఉన్నాయనుకోండి, సో అన్నీ ఆఫ్టర్నూనే అవ్వాలి, ప్లస్ ఎడిటింగ్ కూడా చాలా నైట్ వరకు అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. సో మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి నేను మార్నింగ్ స్కెడ్యూల్లో షూట్స్ పెట్టుకుంటున్నాను, ఆఫ్టర్నూన్ టైంలో ఎడిట్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఫోకస్డ్గా కొంచెం స్కెడ్యూల్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి నాకైతే చాలా మంచిగా హెల్ప్ అయింది. అండ్ ఎక్కువ గడిబిడి ఉండదన్నమాట. ఓ టైం అయిపోతుంది, ఈరోజు ఈ వీడియో పెట్టాలి, లేదంటే ఈరోజు ఈ షార్ట్ పెట్టాలి, లేదంటే ఈ బ్రాండ్ షూట్ ఉంది ఈరోజు అని చెప్పేసి. సో ఆ రోజే నోట్ చేసుకొని ఆ రోజుకి ప్రాక్టికల్గా నేను ఎన్నైతే షూట్స్ చేయగలుగుతానో అన్నీ పెట్టుకొని ఉంటాను అనమాట. అండ్ మీరు నోటీస్ చేసినట్టే ఈ మంత్ నేను కొంచెం వీడియోస్, షార్ట్స్ అవన్నీ కొంచెం తక్కువ పోస్ట్ చేశాను. సో నేను స్కెడ్యూలింగ్ చేస్తున్నాను ఇంకా ఫర్దర్ మంత్స్కి అంతా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. సో వెయిట్ ఫర్ దట్ వ్లాగ్స్ యాజ్ వెల్. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపల ఈజీగా ఒక 1.5 hour పడుతుంది అనమాట. ఆ టైంలో అయితే నేను అసలు ఇంకా వేరేది ఏమీ థింక్ చేయను, దేవుడి పాటలు పెట్టేసుకొని ఐ జస్ట్ ఫోకస్. అండ్ ఒక్కొక్కసారి దర్శన్ ఇంట్లో ఉంటే దర్శన్ కూడా జాయిన్ అవుతాడనమాట, లేదంటే అలా బయటికి వెళ్ళేసి వచ్చి లాస్ట్లో జాయిన్ అవుతూ ఉంటాడు. అండ్ లంచ్ కూడా అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళి ఉంటారనమాట. నేను దాన్ని వేడి చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు కదా ఫర్ సపోజ్, దర్శన్కి ఏంటంటే కొంచెం ఎగ్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు సపరేట్గా నేను స్క్రాంబుల్ చేసేస్తాను అనమాట. ఎగ్స్ స్క్రాంబుల్ సపరేట్గా చేసి ఆ రైస్లోకి కలిపేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ పించ్ ఆఫ్ సోయా సాస్ అవి యాడ్ చేసినా కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. సో చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే అది నేను చేసేస్తూ ఉంటాను లంచ్ టైంలో. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ typically my morning routine 90% of the time. Thank you so much for watching this vlog and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Today's post notification shout out goes to Pratyusha garu and Sandhya garu. Thank you so much for watching and thank you so much for commenting. And next video lo meer kuda post notification shout out lo oka part avvali anukunte definitely make sure to comment and nenu next video lo meeku post notification shout out cheppadaniki try chestanu. Thank you so much for watching. Inka evaraina chudakapoyina ledante subscribe cheyakapoyina please consider subscribing and join this amazing beautiful family. ముందు మీకు ఇంకా చాలా మంచి vlogs పోస్ట్ చేస్తూ ఉంటాను. సో stay tuned for that. We'll see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. Bye Darshanu. Bye bye.